నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. ప్రస్తుతం అయితే ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి డైరెక్టర్ రాజమౌళి పైన అయితే ఓ సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. వాళ్ళ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు అయితే ఒక సంచలనమైన ఆరోపణలు అయితే చేశారు. రాజమౌళి ఏదైతే ఉందో, రాజమౌళికి నాకు 34 ఏళ్ల స్నేహం ఉంది, అయితే రాజమౌళి వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, అంటే నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది, నన్ను చాలా తీవ్రంగా మోసం చేశారు, నాకు తనకి అంటే ఒక మంచి అంటే మేము చాలా ఇయర్స్ నుంచి ఒక స్నేహితులుగా అయితే ఉన్నాము, అయితే రాజమౌళికి తెలియని చాలామందికి తెలియని విషయాలు కూడా రాజమౌళి విషయాలు నా దగ్గర ఉన్నాయి, అవి నేను ఎక్కడ చెప్పేస్తానని మా ఇద్దరి మధ్యన చిన్న చిన్న వివాదాలు చిన్న చిన్న గొడవలు అయితే జరగడం అయితే జరిగింది. అయితే ఇవి ఎక్కడ చెప్తానని నా మీద రాజమౌళి సతీమణి రాజమౌళి వీళ్ళిద్దరు కుట్ర చేస్తున్నారు, నేను నమ్మిన పాపానికి రాజమౌళి నన్ను మోసం చేశాడు, నన్ను చాలా భయపెడుతున్నారు, నాకు వాళ్ళ నుంచి ప్రాణహాని ఉంది, నేను ఇప్పుడు ఈ ఆత్మహత్య వీడియో నేను రాజమౌళి ఎలాంటి వ్యక్తి అని చెప్పడానికైతే వదులుతున్నానని కూడా ఒక వీడియో అయితే వదలడం జరిగింది. దాదాపుగా 4 నిమిషాల పైన ఉన్న వీడియో ఇప్పుడైతే సోషల్ మీడియాలో అవ్వచ్చు ఆల్ మీడియాలో అయితే సంచలనంగా అయితే మారింది. అయితే ముఖ్యంగా అందులో ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో అతను అంటే రాజమౌళి డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కూడా చేశారు, నా నేమ్ కూడా అందులో ఉంది, చెక్ చేసుకుని అని కూడా శ్రీనివాసరావు అయితే తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా రాజమౌళి అండ్ శ్రీనివాసరావు వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చైల్డ్ అంటే వాళ్ళు చదువుకునే రోజుల నుంచి మేము ఫ్రెండ్స్, మేమిద్దరం కలిసే ఉన్నాము, మేము అంటే ఆర్య 2 మా లవ్ స్టోరీ కూడా ఆర్య 2 లవ్ స్టోరీ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే అవ్వడం జరిగింది. అయితే నేను రాజమౌళి కోసం నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను, నేను అతని కోసం నా లైఫ్ని సాక్రిఫైస్ చేశానని కూడా శ్రీనివాసరావు అయితే తెలిపారు. అయితే ముఖ్యంగా అందులో అంటే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు కూడా చెప్పడం జరిగింది. అతను అంటే కీరవాణితో గున్నం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి అండ్ మైత్రి మూవీ CEO చెర్రీ, అంటే వీళ్ళందరికీ కూడా మా ఇద్దరి మధ్యన స్నేహం తెలుసు, వాళ్ళందరిని అడిగినా చెప్తారు నేను రాజమౌళి ఎంత మంచి స్నేహితులు అని కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా అంటే రాజమౌళి గురించి కూడా ఒక సెన్సేషన్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాజమౌళి క్షుద్ర పూజలు చేస్తారు, అతను ఇవన్నీ నేను ప్రూవ్ చేయలేను, కానీ రాజమౌళికి అయితే లైవ్ డిటెక్టర్ పెట్టాలి, మొత్తం అన్నీ కూడా బయటికి వస్తాయి, రాజమౌళి గురించి చాలా విషయాలు ఇంకా ఎన్నో విషయాలు అయితే ఆ వీడియోలో రాజమౌళి స్నేహితుడు అయితే శ్రీనివాసరావు అయితే స్పష్టం చేశారు, అందులో క్లియర్గా కూడా చెప్పారు. అయితే ముఖ్యంగా ఆ వీడియోలో కూడా మరికొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ లేఖలో అతను ఏదైతే ఆ లేఖ రాశాడో, ఆయన ఏదైతే ఒక వీడియో అయితే వదిలాడో అందులో ఆ రాజమౌళి కావాలనే నన్ను టార్గెట్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది శ్రీనివాసరావు. అయితే రామాయణం మహాభారతంలో ఒక మహిళ వల్ల యుద్ధాలే జరిగాయి, ఒక మహిళ వల్ల ఏదైతే అంటే మనం చరిత్రలు చూసుకున్నట్లయితే మహిళల వల్ల జరుగుతాయంటే నేను నమ్మలేదు, బట్ నా లైఫ్లో ఒక మహిళ వల్ల జరిగిందని కూడా శ్రీనివాసరావు అయితే ఆ వీడియోలో అయితే స్పష్టం చేశారు. అయితే రాజమౌళి మీద ఎన్నో అంటే అవి చాలా ఆరోపణలు అయితే శ్రీనివాసరావు అయితే తెలిపారు. అయితే రాజమౌళికి ఆయనకున్న బాండింగ్ 34 ఇయర్స్ 34 ఇయర్స్ నుంచి మేము కలిసి ఉన్నాము, ఒక మంచి స్నేహితులము, ఒక లేడీ వల్ల అంటే ఒక ఆడదాని వల్ల జరిగింది, ఒక లేడీ వల్ల జరిగిందని కూడా ఆయన సంచలనమైన ఆరోపణలు అయితే ఆ వీడియోలో చేయడం జరిగింది. అయితే ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో అంటే ఇలాంటి ఆరోపణలు రాజమౌళి గారు ఎలా స్పందిస్తారు, ఇలాంటి వాటికి ఆయన ఏం సమాధానం చెప్తాడైతే మనకైతే తెలియాల్సి ఉంది. అంటే ఇంకా ముఖ్యమైన అంటే కొన్ని విషయాలు కూడా అంటే నేను చనిపోతున్నాను, ఇది నా మరణ వాంగ్మూలం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆయన వీడియో కావచ్చు, ఆయన లెటర్ అవ్వచ్చు, ఇప్పుడు అయితే ఎంత సెన్సేషన్ అవుతుందో మనం సోషల్ మీడియాలో అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే తనతో ఉన్న స్నేహం ఏదైతే అంటే తను ఒక మంచి స్నేహం, మా మధ్యన చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న గొడవల వల్ల ఏదైతే శ్రీనివాసరావు ఎక్కడ రాజమౌళి గురించి చెప్పేస్తాడనో, లేదంటే నా విషయాలు ఎక్కువగా లేనిపోని అంటే అతని సీక్రెట్స్ అని నాకు తెలుసు, నేను ఎక్కడ చెప్పేస్తానని నన్ను భయభ్రాంతులకు అయితే గురి చేస్తున్నారు రాజమౌళి సతీమణి అని కూడా చెప్పడం జరిగింది. అయితే అందుకు ఎవరైతే శ్రీనివాసరావు అవ్వచ్చు అండ్ రాజమౌళి కొన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు, అప్పుడు తను కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా చెప్పారు. ఏదైతే అంటే శాంతి నివాసం సీరియల్ సమయంలో కూడా వీళ్ళిద్దరి మధ్యన కొన్ని విషయాలు అయితే జరిగాయి, అవి కూడా వీడియోలో చెప్పడం జరిగింది. అయితే రాజమౌళి ఎప్పుడైతే స్టార్డమ్ అయ్యాడో అప్పటి నుంచి గొడవలు మొదలుపెట్టాడని, తను ట్రయాంగిల్ స్టోరీని కూడా ఒక సినిమా తీస్తానని అన్నందుకు అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద ఒక సినిమా తీస్తాను
చేసినందుకు కూడా నరకం చూపించారంట యు శ్రీనివాసరావుకి. అతనైతే వీడియోలో అయితే తెలపడం జరిగింది. అయితే దీని మీద సర్వర్తా అయితే విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎవరు ఈ శ్రీనివాసరావు అనేది కూడా ఇప్పుడు ఒక సెన్సేషన్ అయ్యింది. ఇతను ఎన్ని ఇయర్స్ నుంచి రాజమౌళికి యు శ్రీనివాస్కి స్నేహం ఉంది, అసలు ఏం జరుగుతుంది ఏంటని కూడా చాలామంది ఉత్కంఠంగా అయితే వెయిట్ చేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానాలు రాజమౌళి సైడ్ నుంచే రాజమౌళి గారు ఏం చెప్తారు మీడియాతో, అసలు వీటికి ఫుల్ స్టాప్ ఇతను చెప్పినవన్నీ వాస్తవాలా కాదా, లేకుంటే ఎక్కడ ఏం జరుగుతుంది అంటే అనేది మనమైతే రాజమౌళి గారు రెస్పాండ్ అయ్యేదాకా మనం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. చూడాలి ఈ విషయం ఇంకా ఈ సిచ్యువేషన్, ఈ న్యూస్ ఎంతవరకు వెళ్తుందో లేదో అనేది మనమైతే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమ రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను, అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు, అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్న ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆడు #1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టోరీని సినిమాకి ఇంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ కట్టు భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గారిని వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. మందరిని పెంచాం. వీళ్ళందరూ దూరం అయిపోయారు, నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ #1 డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని. శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు. ప్లస్ నేను గాడ్సన్ కాదు, ఆయన మహాత్మం చేయడానికి నేను శ్రీను. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్. 55 ఇయర్స్ ఎలాగ అయిపోయినాయి నాకు. 55 ఇయర్స్లో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్ ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కెరియర్ని బిల్డ్ చేసుకోండి, అమ్మాయిల రోజుకి వెళ్ళకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. అందుకంటే ఏం లేదు, బాధ వస్తుంది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా. ఒక ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలలు కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉంటాడని ఒకే ఒక రీజన్తో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని, అట్లీస్ట్ ఆడికి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇది ప్లస్ ఇంకొకటి, ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండవు. నేను చనిపోతున్నాను కదా, సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఎవరైనా లై డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు
ఏం జరిగిందనేది, మా ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1 2 3 4 ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనబడద్ది శ్రీను 1 2 3 4. ఉప్పులపాటి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఉప్పులపాటి శ్రీనివాసరావు 1 2 3 4 అని. అది ఇది నా మరణ వాంగ్మూలం.